హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. ఈరోజు మనం ఒక ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూసేద్దాం. 1 కప్పు పుట్నాలు, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి, ఇలాచి. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో ముందుగా పుట్నాలని వేసుకొని అందులోనే ఇలాచి కూడా వేసి మెత్తగా పొడి పట్టుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పుట్నాలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో బెల్లం వేసి ఆ బెల్లంలో కొద్దిగా నీరు పోసి నేను చూపించినట్లుగా మనం ముందుగా పాకం పట్టుకుందాం. ఇలా నీళ్ళల్లో బెల్లంని నిదానంగా స్లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. అడుగంటకుండా మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉండలన్నీ కరిగిపోయి మెత్తగా పాకం వచ్చే వరకు దీన్ని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మనం పాకం పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. ఇలా వేరే గిన్నెలోకి వడగట్టుకొని పాకము వచ్చిందా లేదా ఒకసారి నీళ్ళల్లో టెస్ట్ చేసుకుందాం. ఇంకా పాకం అవ్వలేదు సరిగ్గా. సో మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీదే ఉడికించుకుందాం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి లేత పాకం వచ్చిందా లేదా మళ్ళీ టెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఇలా లేత పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పిండిని వేసి కలిపేసుకుందాం. బాగా గరిటెతో కలిసిపోయేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దానిపైన ఎండు కొబ్బరి తురుముని చల్లుకొని ఇలా మనం పాకం పట్టుకున్న దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో స్ప్రెడ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఎండు కొబ్బరి తురుముని ఇలా వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ స్వీట్ రెడీ. 10 నిమిషాలు అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించి బయట అన్హెల్తీ ఫుడ్ని ఆర్డర్ పెట్టుకునే కంటే మనం ఇలా స్వీట్ రెసిపీని 10 నిమిషాల్లో చేసుకోవచ్చు హెల్తీగా. మీరు కావాలంటే ఇక్కడ ఎండు కొబ్బరి తురుము బదులు కొంచెం పుట్నాలను కూడా పైన చల్లుకొని దాన్ని నీట్గా ఒత్తుకొని స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.